నమస్కారం. ఈ 25, 26, 27 ఈ 3 రోజులు జరిగినటువంటి పరిణామం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నాటకం, కుట్ర, మోసం ప్రజలందరికీ కూడా వినేస్తున్నాను. సాక్షాత్ ముఖ్యమంత్రి పదవి, ఎంపీ పదవి ఇస్తే వద్దని రిజెక్ట్ చేసినట్టు వాడిని నేను. నాపైన కుట్ర పన్ని నియోజకవర్గ స్థాయిలో అందరిని రచ్చగొట్టి ప్రెస్కి ఇవ్వడం సమస్య కాదు. నేను ఒక దళిత నాయకుడిని, ఉద్యమ స్ఫూర్తి వచ్చిన వాడిని, సుమారు 50 సంవత్సరాలు రాజుకున్నటువంటి వ్యక్తిని. ఇలాంటి దురక్షపమైనటువంటి ప్రచారం మానుకో. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఎంపీకి ఆశపడడం లేదు. నీ ఎంపీ పదవి కూడా నాకు వద్దని తిరస్కరిస్తున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇకమైనా మానుకో దీన్ని. ఇది మంచిది కూడా కాదు నీకు. ఇది దళిత నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఇది నీకు తగదని ఈ సభ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా భగవంతుడు ఉన్నాడు. నాపైన కుట్ర చేసి, నాపైన రొసుగులిపి, నిన్ను నమ్ముకునే దానికి మోసం చేసి ఎంపీనే రిజెక్ట్ చేసినటువంటి వ్యక్తిని నేను. ఎంపీ టికెట్ ఇస్తానంటే వద్దన్నటువంటి వ్యక్తిని. నాకు ఎంపీ టికెట్ వద్దు, నీ కార్యక్రమం వద్దు, ప్రశాంతమైన వాతావరణంలో బతకడానికి నిర్ణయించుకున్నాను. భగవంతుడు ఎలా నిర్ణయిస్తే జరుగుతుంది. నేను ప్రజాసేవకునే తప్ప, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను తప్ప దోసుకోవడానికో దాచుకోవడానికో మింగడని కాదు. నీ అక్రమణాలు, నీ దుర్మక్రమాలు ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా దాని ఫలితం నీవు అనుభవిస్తున్నావు. నా పైన దుష్పని చేస్తే అది మంచిది కాదని సవినీయంగా మీ దగ్గర తెలియజేసుకుంటున్నాను.